మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రాఘోత్తమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ప్రతి ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సార్, ఈరోజు మొత్తము 54 మంది బెస్ట్ టీచర్స్ని మనము రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం సార్. దీనిలో హెచ్ఎం, తర్వాత పిఎస్హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ క్యాడరు, ఎస్జిటి క్యాడరు, దీనికి సంబంధించిన టీచర్లని ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మేమంటూ అనేక రంగాల లోపల వాళ్ళు రాణించడానికి, పిల్లల్ని తీర్చిదిద్దడం లోపల మీ పాత్ర ఎంతో ఉంది. కొఠారి కమిషన్ చెప్పిన దాని ప్రకారం ద డెస్టినీ ఆఫ్ నేషన్ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హర్ క్లాస్ రూమ్స్. భారతదేశ భవిష్యత్ అనేది తరగతి గదులలో రూపుదిద్దుకుంటుందనేది కొఠారి కమిషన్ దాంట్లో చెప్పడం జరిగింది. మరి ఉపాధ్యాయులుగా మనము ఉత్తమ సేవలు అందిస్తే జీవితాంతం మరి పిల్లలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. నేను ఇంతకుముందు ఒక మీటింగ్లో కూడా చెప్పాను, యూనివర్సిటీ స్థాయిలో చెప్పిన టీచర్ని మర్చిపోతారు, డిగ్రీ స్థాయిలో, ఇంటర్మీడియట్ స్థాయిలో చెప్పిన వాళ్ళని మర్చిపోతారు, కానీ ప్రైమరీ హై స్కూల్లో చెప్పినటువంటి టీచర్స్ని పిల్లలు ఎప్పటికి కూడా మరవరు. కాబట్టి మనం చెప్పే విధానం, మనం చెప్పేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళ మనసుకు హత్తుకొని పోతాయి. వాళ్ళు ఇప్పుడు ఈ టీచర్ ఏది చెప్పినా రిసీవ్ చేసుకోవాలా, టీచర్ ఏది చెప్పినా వినాలనే భావనతో ఈ ఏజ్ అడాలసెంట్ ఏజ్ పిల్లలు ఉంటారు. కాబట్టి మరి వాళ్ళని మనం ప్రభావితం చేస్తున్నాం. బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సార్, ఈరోజు మొత్తము 54 మంది బెస్ట్ టీచర్స్ని మనము రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాం సార్. దీనిలో హెచ్ఎం, తర్వాత పిఎస్హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ క్యాడరు, ఎస్జిటి క్యాడరు, దీనికి సంబంధించిన టీచర్లని ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మేమంటూ చేసుకున్నామంటే మీరు ఇంకా ఉత్తమంగా మీ యొక్క సేవలను అందించడానికి కోసమే, మీ బాధ్యతను ఇంకా పెంచడం కోసమే ఈ అవార్డు అనేది ఇస్తున్నాం. కాబట్టి అందరూ ఎంపికైనటువంటి అందరికి కూడా బెస్ట్ విషయం చెప్తూ మరి కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను.